హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే చలిదోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇదైతే నల్గొండ నుంచి సుమారుగా ఒక 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మేమైతే దర్వేష్పురం నుండి అయితే వెళ్తున్నాము. మా ఫ్యామిలీతో అయితే కలిసి వెళ్తున్నాను అనమాట. 2 ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నా, కానీ ఇప్పుడైతే కుదిరింది వెళ్ళడానికైతే. ఇంకో మా పిల్లలైతే కార్లో చూడండి డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన ప్లేస్కి తీసుకెళ్తే ఆనందమే వేరు కదా. ఈ గుడి అయితే నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పీపీ గౌరారంలోని ఒక గుట్ట మీద అయితే కలదు. ఇలా గుడి దగ్గరికి అయితే ఎంటర్ కాగానే రైట్ సైడ్ అయితే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. వెహికల్స్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు. ఈ గుడి గురించి అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి, చూసి తెలుసుకోండి. మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి. ఈ గుడి గుట్ట పైన ఉండడం వల్ల ఈ గుడి దగ్గరికి అయితే మెట్ల మార్గం గుండా అయితే వెళ్ళాలి. మనం గుడి దగ్గరికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అయితే స్నానాల గుండం అయితే ఉంటుంది. భక్తులైతే ఇక్కడ స్నానం ఆచరించి గుళ్ళోకి అయితే వెళ్తారు. మెట్ల మార్గం ద్వారా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అయితే ఒక కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇందులో అయితే అమ్మవారి విగ్రహం, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు అయితే చెక్కి ఉంటాయి. ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఉంటే ఒక 5 మినిట్స్లో మనమైతే ఈ ఆలయాన్ని అయితే చేరుకోవచ్చు. మా పిల్లలైతే నువ్వా ఫస్ట్ నేనా అన్నట్టయితే వెళ్తురు. మెట్లయితే మరీ ఎక్కువగా ఏం లేవు. ఒక 5 మినిట్స్లో మనమైతే ఆలయాన్ని అయితే చేరుకోవచ్చు. మనం మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే ఒక పెద్ద బండరాయి ఉంటుంది. దీని కింద అయితే చిన్న కోనేరు లాగా ఉంటుంది. ఇందులో అయితే నీళ్లు ఉంటాయన్నమాట. ఇవైతే ఎప్పుడూ చల్లగానే ఉంటాయంట. ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ఉంటాయంట. ఇక్కడ ఎక్కువగా కోపంతో ఉండే వారిని తీసుకొచ్చి స్నానం ఆచరింపజేస్తే కోపం అనేది తగ్గిపోతుందని ఇక్కడ వాళ్ళు అంటుంటారు. అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక గేట్ కనిపిస్తుంది కదా, ఇటు పక్కనే ఒక గద్దె మీద లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు అయితే ప్రతిష్ఠింపజేసి అయితే కనిపిస్తాయి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే 2 దారులు అయితే ఉంటాయన్నమాట. ఒక దారి గుండా లోపలికి వెళ్ళాలి, ఇంకో దారి గుండా బయటికి అయితే రావాలి. ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి గద్దె పైన కొన్ని విగ్రహాలు కూడా చెక్కి ఉంటాయి. ఎదురుగా వారాహి అమ్మవారి విగ్రహం కూడా చెక్కి ఉంటుంది. ఇలా పెద్ద బండ ఉంటుంది. ఆ బండ చెరికల నుండి కిందికైతే వెళ్ళాలి. నిల్చొనైతే వెళ్ళడానికైతే రాదనమాట. ఇలా పడుకొనే పాక్కుంటూ అయితే వెళ్ళాలి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి. ఇదిగో ఇలా పెద్ద బండరాయికి అయితే చెక్కి ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే. చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించింది. కానీ ప్రదక్షిణలు చేసుకోవడానికి మాత్రం చుట్టూ పాక్కుంటూనే చేసుకోవాలి. బయటి నుంచి లోపలికి వెలుతురు సరిగా రాకపోవడం వల్ల మొత్తం చీకటిగానే ఉంటుంది. ఆ చీకటిగా ఉండడం వల్ల లోపల కొన్ని గబ్బిలాలు కూడా ఉంటాయన్నమాట. మేమైతే చాలా భయపడినాం అసలు గబ్బిలాలు చూసి. కానీ అంత స్వామి లీల అన్నట్టు అలాగే ప్రదక్షిణలు అయితే చేసుకొని వేరే దారి గుండా అయితే బయటికైతే వచ్చినాం. ఇదిగో ఇలా చూడండి అసలు ఎంత బాగుందో. చుట్టూ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. మాకైతే చాలా నచ్చింది. ఫొటోస్ కూడా చాలా దిగినాం అన్నమాట. నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో చెప్పాలనుకుంటున్నాను. మనకు తెలిసిన దాని ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉగ్ర రూపంలో ఉంటాడు కదా. అయితే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి శాంతి రూపంలో ఉంటాడంట. ఉగ్ర రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని పెళ్లి చేసుకొని చెంచు లక్ష్మి శాంతింపజేసిందని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి శనివారం భక్తులు ఎక్కువగా వస్తుంటారంట. ఎందుకంటే శనివారం రోజు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే శని అనేది తొలగిపోతుందని ఇక్కడి వారి ఇలా స్వామివారిని దర్శించుకొని మెట్లు దిగి వస్తుంటే పునర్దర్శన ప్రాప్తిరస్తు అనే బోర్డు కూడా చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడు
స్వామివారి ఊరేగింపు రథం చూడొచ్చు. కొంచెం ముందుకెళ్ళాక శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఉంటుంది, అందులో పుట్ట ఉంటుంది. అమ్మవారిని కూడా దర్శించుకొని రిటర్న్ అయితే అయినాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియో కింద లైక్ చేశాక హైడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, దానినైతే క్లిక్ చేసి మీ సపోర్ట్ అయితే మాకు